నమస్తే ఫ్రెండ్స్, నేను శ్రీనివాస్ శర్మ. స్వాగతం శర్మ వేదిక అస్ట్రాలజీ. మన యూట్యూబ్ ఛానల్లోని మనం పరాశర హోరా పద్ధతి ప్రకారం జాతకం మీద డిఫరెంట్ టాపిక్స్ మీద డిస్కస్ చేస్తూ ఉంటాం. ప్రస్తుతం మనం మ్యారేజ్ అస్ట్రాలజీ మీద స్పెషల్ వీడియోస్ తీసుకుని వస్తున్నాం. ఆల్రెడీ కొన్ని వీడియోలు వచ్చేసాయి. అయితే చాలా ఇంపార్టెంట్ అయిన క్వశ్చన్ మ్యారేజ్ రిలేటెడ్ ఏంటంటే, వెన్ విల్ ఐ మ్యారీ, పెళ్ళి ఎప్పుడు అవుతుంది అన్నది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎందుకంటే పెళ్ళి అవుతుందా అవ్వదా, లవ్ మ్యారేజ్ అవుతుందా, లేట్ మ్యారేజ్ అవుతుందా, ఎర్లీ మ్యారేజ్ అవుతుందా, ఇటువంటి టాపిక్స్ అన్నీ వస్తాయి మ్యారేజ్లో. బట్ ప్రతి టాపిక్కి లాస్ట్ అండ్ బట్ నాట్ లీస్ట్ అంటే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే, అయితే ఇంతకీ పెళ్ళి ఎప్పుడు అవుతుంది? ఆ పెళ్ళి ఫస్ట్ మ్యారేజ్ అయినా అవ్వచ్చు, సెకండ్ మ్యారేజ్ అయినా అవ్వచ్చు, అది లవ్ మ్యారేజ్ అయినా అవ్వచ్చు, అరేంజ్డ్ మ్యారేజ్ అయినా అవ్వచ్చు, లోకల్ మ్యారేజ్ అంటే ఇండియాలో ఎటువంటి సంబంధాల్లోకి పెళ్ళవచ్చు, లేదంటే ఫారెన్ మ్యారేజ్ అనవచ్చు. బట్ ఆ ఈవెంట్ ఎప్పుడు జరుగుతుంది అంటే టైమ్ ఆఫ్ మ్యారేజ్ చాలా ఇంపార్టెంట్ అనమాట. అయితే అస్ట్రాలజీలోని ఏ ప్రశ్న వచ్చినా దాంతోపాటు ఇమీడియట్లీ ఒక ప్రశ్న వచ్చేది ఏంటంటే వెన్, టైం ఎప్పుడు జరుగుతుంది అన్నది చాలా ఇంపార్టెంట్ క్వశ్చను. అది ప్రతి ప్రశ్నతోటి రిలేటెడ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, పిల్లలు పుడతారా పుట్టరా, ఎప్పుడు పుడతారు, హైయర్ ఎడ్యుకేషన్ అవుతుందా అవదా, ఎప్పుడు అడ్మిషన్స్ అవుతాయి, ఎప్పుడు ఎడ్యుకేషన్ కంప్లీట్ అవుతుంది, ఎప్పుడు జాబ్ వస్తుంది, ఎప్పుడు ఫారెన్ ట్రావెల్ అవుతుంది. ఈ వెన్ అన్నది, టైం అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అస్ట్రాలజీలో. అయితే ఈ అస్ట్రాలజీలోని ఈ టైం ఫ్యాక్టర్ గురించి మాత్రం చాలా కాషియస్గా స్టడీ చేయాలి. ఇప్పుడు పెళ్ళి అవుతుందా అవుదా అయిపోతుందండి, సరే 100-90 మందికి పెళ్ళిళ్ళు అవుతాయి. బట్ ఎప్పుడు అవుతుంది అన్నది ఒక పెద్ద ఛాలెంజ్ అస్ట్రాలజీ దగ్గర ఉండే ఛాలెంజ్. ప్లస్ ఏంటంటే ఎవరైతే జాతకాలు చూపిస్తారో వాళ్ళ తాలూకా మోస్ట్ ఇంపార్టెంట్ రిక్వైర్మెంట్ కూడా అదే, టైం చెప్పండి. ఎందుకంటే టైం చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనం ఏంటంటే మ్యారేజెస్ గురించి మాట్లాడుతున్నప్పుడు మనం ఆల్రెడీ చూసాం మ్యారేజెస్ గురించి ఏమిటి అంటే 7th హౌస్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది D1 చార్ట్లో. అంటే మనం రాశి చక్రంలోని మనం చెప్పాలి, లగ్నం చార్ట్లోని చెప్పాలి అంటే D1లోని దాంట్లోని మనకి 7th హౌస్ మ్యారేజ్ గురించి స్పెషల్గా ఫోకస్ చేయాలి మనం. అదే కానీ లవ్ మ్యారేజ్ అయ్యిందనుకోండి, మనం 5th హౌస్ కూడా చూడాలి. ఎందుకంటే 5th హౌస్ రిలేషన్షిప్తో రిలేటెడ్ అయింది, ప్రేమ సంబంధాలకి సంబంధించిన హౌస్ 5th హౌస్. అదే కానీ మనం సెకండ్ మ్యారేజెస్ కానీ చూస్తున్నాం అనుకోండి, సెకండ్ మ్యారేజ్ చూసేసరికి మనం 9th హౌస్ చూడాలి. ఎందుకంటే సెకండ్ మ్యారేజ్ తాలూకా మెయిన్ కారకమైన ప్లానెట్ ఎక్కడుంది అంటే అది 9th హౌస్ చూడాలి, లేదంటే 9th లార్డ్ చూడాలి. కాబట్టి 9th హౌస్ చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా మనం ఫారెన్ మ్యారేజెస్ కానీ ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ కానీ చూసామనుకోండి, దానికి మనం చూడవలసింది ఏంటంటే 12th హౌస్ చూడాలి. అలాగే మ్యారేజ్లో హ్యాపీనెస్ ఉంటుందా ఉండదా అన్న చూడడానికి మనం ఏం చూడాలి, 4th హౌస్ చూడాలి, 2nd హౌస్ చూడాలి, అండ్ 6th హౌస్ చూడాలి. ఎందుకంటే హ్యాపీనెస్, ఎందుకంటే వైఫే శత్రువు అయిపోదు కదా, హస్బెండే శత్రువు అయిపోదు కదా రిలేషన్షిప్లో అన్నది చూడాలి. అదేవిధంగా మనం 4th హౌస్ చూడాలి. 4th హౌస్ సుఖంకి కారకం అనమాట, సుఖం తాలూకా ప్లానెట్, అది హౌస్ అనమాట. అంటే లైఫ్లో సుఖం ఎంత ఉంటుంది. సో మ్యారేజ్ తర్వాత మ్యారీడ్ లైఫ్లో మనం సుఖం పొందడా జాతకుడు అని చూడాలి అంటే మనం ఇక్కడ 4th హౌస్ చూడాలి. అదేవిధంగా మ్యారేజ్ తాలూకా లాంగివిటీ, అంటే ఒక మ్యారీడ్ లైఫ్ ఎన్ని రోజులు ఉంటుంది అని మనం చూడాలి అంటే అక్కడ మనం ఏంటి చూడాలి, 2nd హౌస్ చూడాలి. ఎందుకంటే 7th నుంచి 8th అక్కడికి వెళ్ళేసరికల్లా అది 2nd హౌస్ కాబట్టి అది మనం చూడాలి. సో 8th నుంచి 7th హౌస్ కాబట్టి, సో అందుకే ఏంటంటే మనం ఈ విధంగా మ్యారేజ్ లాంగివిటీ గట్టా ఇవన్నీ మనం చూస్తాం. ఇప్పుడు ఇవన్నీ చూసిన తర్వాత ఇంతకీ మ్యారేజ్ ఎప్పుడు అవుతుంది అన్నది ఇప్పుడు ఇంపార్టెంట్ విషయం. ఇప్పుడు ఈ టైమింగ్కి విషయం వచ్చేసరికల్లా మనం ఏంటంటే అన్నిటికంటే ఫస్ట్ జాతకుడికి ఏ దశ ఏ అంత దశ నడుస్తున్నది అని మనం చూడాలి. ఎందుకంటే టైం అనేసరికల్లా జాతకుడు తలగా మహాదశ అంతర్దశ చూడందే మనం ఎటువంటి డిసిజన్స్ తీసుకోలేము. అదేవిధంగా ప్లానెట్స్ ఏవి ఇంపార్టెంట్ అంటే అన్నిటికంటే ఫస్ట్ అంటే గురుడు. అయితే గురుడిని చూస్తున్నప్పుడు మనం ఏంటంటే గుర్తుపెట్టుకోవాలి, గురుడు కానీ 7th హౌస్లో ఉన్నాడా, లేదంటే గురుడు తలొక దృష్టి కానీ 5వ దృష్టి, 7వ దృష్టి, 9వ దృష్టి వల్ల 7th హౌస్ మీద కానీ లేదంటే 7th లార్డ్ మీద కానీ గురుడు దృష్టి పడుతున్నదా అన్నది మనం చెక్ చేసుకోవాలి. అదేవిధంగా మ్యారేజెస్కి ఏంటంటే శని కూడా చాలా ఇంపార్టెంట్.
తో శని తాలూకా దృష్టి కానీ ఉంది, శని కానీ 7th హౌస్లో ఉన్నాడా? ఎందుకంటే శని 7th హౌస్లో ఉంటే పెళ్ళి అవ్వదు అని లేదు, పెళ్ళి అవుతుంది కానీ డిలే అవుతుంది. అందుకు శని 7th హౌస్లో ఉన్నాడా, లేదా శని తాలూకా దృష్టి కానీ 7th హౌస్ కానీ 7th లార్డ్ మీద పడుతున్నదా అని మనం చూడాలి. శనికి 3 దృష్టిలు ఏంటి? 3rd, 7th, 10th. అంటే శని ఎక్కడ ఉంటాడో అక్కడి నుంచి 3వ దృష్టి, 7వ దృష్టి అంటే డైరెక్ట్గా 10వ దృష్టి ద్వారా కూడా గ్రహాన్ని కానీ భావాన్ని కానీ తను చూస్తూ ఉంటాడు. ఈ 2 చూసిన తర్వాత శుక్రుడు కూడా చాలా ఇంపార్టెంట్, పెళ్లికి కారకుడు శుక్రుడు. కాబట్టి మనం శుక్రుడిని కూడా చూడాలి. శుక్రుడికి ఏంటంటే ఒకటే దృష్టి 7th హౌస్, అంటే శుక్రుడు ఐదర్ 7th హౌస్లో ఉండాలి, లేదంటే 7వ దృష్టితో చూడాలి అంటే 1st హౌస్లో ఉండాలి, అంటే లగ్నంలో ఉండాలి. సో మనం అక్కడ శుక్రుడు కూడా చూడవలసిందే. ఈ 3తో పాటు ఏంటంటే 7వ భావంలో ఉన్న గ్రహాలు ఏమిటి, లేదంటే ఏ గ్రహాలు 7వ భావాన్ని చూస్తున్నాయి అన్నది కూడా మనం చెక్ చేసుకుంటే కానీ మనం మ్యారేజ్ తాలూకా టైమింగ్ చెప్పలేము. సో ఈ అన్ని ప్లానెట్స్ చూసుకుని వీటిలోని మనం స్ట్రెంత్ వైజ్ సీక్వెన్స్ రాసుకుని వీటిలోంచి ఎవరిది దశ అంతర్దశ నడుస్తున్నది అని మనం చెక్ చేసుకోవాలి. అప్పుడు ఆ దశ అంతర్దశలోనే మ్యారేజ్ అవుతుంది అని చెప్పవచ్చు. అయితే ఏంటంటే ఈ లగ్న చార్ట్ అన్నది ఏంటంటే ఇది మనకి ఒక 70% దాకా రిజల్ట్స్ చెప్తాయి. అంటే అది 100% అవుతుంది అని చెప్తే మనం దాన్ని 70% కింద కన్సిడర్ చేయాలి. ఎస్పెషలీ మ్యారేజెస్ గురించి, మ్యారేజ్ తర్వాత లైఫ్ గురించి జాతకుడికి. ఎందుకంటే జాతకుడు ఎప్పుడైతే మ్యాచ్యూర్డ్ అయిపోతాడో అంటే 30 years ప్లస్ అయిపోతుందో జాతకుడు తలక లైఫ్లోని D9 తలక ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది. కాబట్టి మనం D9 అంటే నవాంశ చార్ట్ కూడా చూడాలి. సో ఎప్పుడైతే మనకి D1లోని మనకి కన్ఫర్మేషన్ అవుతుంది, ఎందుకంటే D1 కన్ఫర్మేషన్ అవ్వకపోతే మనం D9 చూసి లాభం లేదు. ఎప్పుడైతే D1 మనకి కన్ఫర్మేషన్ అవుతున్నదో మనకి లగ్నం చార్ట్లో కన్ఫర్మేషన్ అవుతున్నది, మ్యారేజ్ అవ్వచ్చు. ఎందుకంటే ఈ గ్రహాల దృష్టి వల్ల, ఈ గ్రహాల దశ అంతర్దశ అనడం వల్ల ఇప్పుడు మ్యారేజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి అనుకుంటే దాన్ని ఇంకా ఎక్కువ కన్ఫర్మేషన్ చేసుకోవడానికి మనం D9ని చూడాలి, నవాంశలు చూడాలి. అయితే నవాంశలో మనం చూస్తున్నప్పుడు ఏంటి చూస్తామంటే ఎస్పెషలీ మనం 7th లార్డు లేదంటే 7th హౌస్ని మనం చూస్తాం. అది తప్పించి మనం ఇంకేం చూడవలసిన అవసరం లేదు. అక్కడ శత్రువులు, మిత్రులు ఇటువంటివన్నీ మనం చూడవలసిన అవసరమే లేదనమాట. నెక్స్ట్ అంటే పురుష జాతకుడు కాబట్టి మనం శుక్రుడు గురించి కంపల్సరీగా చూడని చెప్పాను. అయితే పరాశర హోరా పద్ధతిలోని అతను ఏం చెప్పారంటే ఎంత ఇంపార్టెన్స్ అయితే లగ్న చాటుకు ఉందో అంత ఇంపార్టెన్స్ చంద్ర లగ్నం చాటు కూడా ఉంది. అంటే ఏంటంటే జాతకుడు తాలూకా జాతకంలోని చంద్రుడు ఎక్కడైతే ఉన్నాడో దాన్ని మనం యాజ్ ఏ 1st హౌస్ అంటే దాన్ని యాజ్ ఏ లగ్నం కూడా ట్రీట్ చేసి చంద్రుడి నుంచి 7thలో ఏ భావం ఉందో దాన్ని మనం 7th హౌస్ కింద ట్రీట్ చేసుకుని దాని తాలూకా లార్డ్ ఎవరు, దాంట్లో ఉన్న గ్రహాలు ఏమిటి అని మనం చూసుకుని అప్పుడు మనం ఫైనల్ డిసిజన్ తీసుకోవాలి. ఎందుకంటే ఎంత ఇంపార్టెన్స్ అయితే మనకి లగ్నం చాటుకుందో అంతే ఇంపార్టెన్స్ చాటు మనకి దానికి చంద్ర లగ్నం చాటు కూడా ఉంది, అది చూడాలి. నెక్స్ట్ ఏంటంటే పరాశర వాళ్ళు ఇంకొక పద్ధతి ఏం చెప్పారంటే దాంతోపాటు ఏ భావం తాలూకా మనం అనాలిసిస్ చేస్తున్నాము అంటే ప్రస్తుతం మనం ఈ వీడియోలో మనం ఏం చేస్తున్నాం మ్యారేజ్ గురించి చూస్తున్నాం కాబట్టి 7th హౌస్ని చూస్తున్నాం కాబట్టి 7thని ఆయన లగ్నం కింద ట్రీట్ చేయమన్నాడు. 7th ఒకటి లగ్నం ఎలాగో లగ్నం ఉంది ఆ విధంగా మనం అనాలిసిస్ చేస్తాం, D9 చూస్తాం. రెండోది ఏం చేస్తుంటే మనం చంద్రుడిని లగ్నంగా తీసుకుని మనం జాతక చక్రం వేసి ఆ విధంగా 7th హౌస్ 7th లార్డ్ని చూస్తాం. అదేవిధంగా థర్డ్ ఏంటి అంటే మనకి 7th హౌస్ని మనం 1st హౌస్ కింద తీసుకుని అప్పుడు ప్లానెటరీ పొజిషన్స్ చూసుకుని ఆ విధంగా కూడా చూసుకుని అప్పుడు మనం డిసిజన్స్ తీసుకుంటాం అన్నమాట. సో ఈ విధంగా మొత్తం 3 డిసిజన్స్ తీసుకుంటే అట్లీస్ట్ 3 to 4 కాంబినేషన్స్ మనకి ఫేవరబుల్ కనబడాలి. అంటే ఒక్కటే కండిషన్ కనిపిస్తా ఉంది మనకి అట్లీస్ట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు D1లోని గురుడు తాలూకా పొజిషన్ బాగుంది, గురుడు దశ నడుస్తున్నది. అదేవిధంగా D9లోని గురుడు తాలూకా పొజిషన్ బాగుంది, గురుడు తాలూకా దశ ఎలాగో నడుస్తున్నది. అదేవిధంగా ఏంటంటే గురుడు 7th హౌస్లో ఉన్నాడు, లేదంటే గురుడు తాలూకా ఆస్పెక్ట్ ఉంది. ఇవన్నీ మనం చూసుకుని లేదంటే దాంతోపాటు మనకి 7th హౌస్లో బుధుడు ఉన్నాడు కాబట్టి D9 బుధుడు గురుడు ఇద్దరు కలిసి ఉన్నారు, బుధుడు అంతర్దశ నడుస్తున్నది కాబట్టి గురుడు మహాదశ బుధుడు అంతర్దశ కాబట్టి మ్యారేజ్ అవుతుంది అని ఇటువంటి 3-4 కాంబినేషన్స్ అయిపోయిన తర్వాత అది ఏ టైం అవుతుందో ఆ టైంని మనం నోట్ చేసుకుని దాంతోపాటు ఇమీడియట్లీ ఏంటంటే
ఆ కాంబినేషన్స్ మనకి గోచారం ద్వారా సపోర్ట్ అవుతున్నదా లేదా. ఎందుకంటే మ్యారేజ్ గురించే కాదు, ఎటువంటి ఈవెంట్ అయినా మనం లైఫ్లో చూస్తున్నప్పుడు మన మెయిన్ లగ్న చార్ట్ని చూస్తాం. లగ్న చార్ట్తో పాటు మనం దానికి రిలేటెడ్ వర్గ చార్ట్ చూస్తాం మనం. అంటే D1 కానీ D10 కానీ D24 కానీ డివిజనల్ చార్ట్ అంటాము, దాన్ని చూస్తాం. ఈ రెండు చూసిన తర్వాత ఎటువంటి పర్మిటేషన్ కాంబినేషన్స్లో ఏ ప్లానెటరీ కాంబినేషన్స్లో మ్యారేజ్ అవుతుందో లేదంటే ఆ ఈవెంట్ జరుగుతుందో అని తెలిసిన తర్వాత అప్పుడు మనం గోచార రీత్యా గ్రహాలు దాన్ని సపోర్ట్ చేస్తున్నాయా లేదా అని మనం చూస్తాం. అప్పుడు అది కూడా చూసిన తర్వాత లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అంటే దారాకారక పద్ధతి ఉంది. అది ఏంటంటే జెమిని ఋషి వారు పద్ధతి స్టార్ట్ చేశారు. ఆయన జెమిని మహర్షి ద్వారా అస్ట్రాలజీ ఉంది. దాంట్లో ఏంటంటే ఈ దారాకారక అంటే దారా అంటే ఇక్కడ వైఫ్ అనమాట. సో వైఫ్ తల కారకుడు అంటే ఏ ప్లానెట్ అయితే ఆ దారాకారకుడు అవుతాడో ప్రతి ఒక్కొక్క అస్ట్రాలజికల్ చార్ట్లోనే ఒక్కొక్కరు అవ్వచ్చు అనమాట. మనకి వైదిక అస్ట్రాలజీలోని పరాశరవారి పద్ధతిలో ఏంటంటే పురుషుడికి ఏమని శుక్రుడు, స్త్రీకి ఏమని గురుడు అని చెప్పాం. ప్లస్ ఓవరాల్ మ్యారేజ్ కారకుడు గురుడు అని చెప్పేసాం మనం. శని దాని ఇంపార్టెన్స్ కూడా చాలా ఉందని చెప్పాం. కానీ ఇక్కడ జైమిని సూత్రం ప్రకారం ఏంటంటే ఈ దారాకారక మారుతూ ఉంటాడు అన్నమాట. అంటే నవగ్రహాల నుంచి ఏ గ్రహమైనా దారాకారకుడు అవ్వచ్చు. సో దారాకారకుడు అవడు తన స్థితి ఏమిటి, తన కానీ మహాదశ అంతర్దశలో ఉన్నాడా అనేది కూడా మనం చెక్ చేసుకోవాలి. ఎప్పుడైతే ఇది కూడా చెక్ చేస్తామో అప్పుడు మనకి కన్ఫర్మేషన్ అవుతుంది ఏంటి మ్యారేజ్ తాలూకా పీరియడ్ ఏమిటి అన్నది మనం అప్పుడు డిసైడ్ చేయవచ్చు. కొంచెం మంది ఏం చేస్తారంటే ఫస్ట్ శని మహాదశ చూస్తే 2.5 years తాలూకా అది స్పాను, దాని తర్వాత గురుడు తాలూకా స్పాన్ చూస్తారు, దాని తర్వాత అప్పుడు శుక్రుడు తాలూకా ప్లానెట్ గట్రా చూస్తారనమాట. కొంచెం మంది అనాలిసిస్ చేసే పద్ధతి ఇలా కూడా ఉంటుంది. బట్ నేను చెప్పేది ఓన్లీ పరాశర పద్ధతి. అదేంటి మనం లగ్నం చార్ట్ చూడాలి, చంద్రుని లగ్నంగా చూడాలి, 7వ భావాన్ని లగ్నంగా చూడాలి, నవాంశ మనం చూడాలి. జెమిని సూత్రం ప్రకారం మన ధారాకారకుడు ఆ కారక తాలూకా ఆ ప్లానెట్ తాలూకా దశ అంతదశ నడుస్తున్నదా లేదా అది కూడా మనం చూడాలి. ఈ 4 చూస్తే మనం 100% కన్ఫర్మేషన్ చేసి చెప్పచ్చు ఫలానా టైంలో జాతకుడికి మ్యారేజ్ అవుతుంది. అది దట్ మే బి ఫస్ట్ మ్యారేజ్, దట్ మే బి లవ్ మ్యారేజ్, దట్ మే బి సెకండ్ మ్యారేజ్, అది అరేంజ్ మ్యారేజ్ అవ్వచ్చు, ఫారెన్ మ్యారేజ్, ఏదైనా అవ్వచ్చు. ఎటువంటిదైనా మ్యారేజ్ అంటే మాత్రం ఆ టైమింగ్ చెప్పే పద్ధతి ఇదే. సో ఈ వీడియోలో మనం వెన్ విల్ ఐ మ్యారీ, నా పెళ్ళి ఎప్పుడు అవుతుంది లేదా జాతకుడు పెళ్ళి ఎప్పుడు అవుతుంది అనే ప్రశ్న గురించి మనం డిస్కస్ చేసాం. ఈ వీడియో మొత్తం చూసేందుకు చాలా చాలా ధన్యవాదాలు. వీడియోని తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో పాటు షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఎప్పటికైనా సబ్స్క్రైబ్ చేయండి. ప్లస్ నేను స్పెషల్ ప్లేలిస్ట్ తయారు చేశాను. ఏంటంటే గ్రహాల తొలగా దశ అంతర్దశలు జాతకం మీద ఎటువంటి ప్రభావం ఉంటుంది అదొక ప్లేలిస్ట్ ఉంది. అదేవిధంగా 27 నక్షత్రాలు తలగా ప్రభావం జాతకుడి మీద ఎలా ఉంటుంది, ఏ నక్షత్రం పుట్టిన జాతకంకి ఎలా ఉంటుంది ఓవరాల్ అన్నది కూడా నేను డిస్కస్ చేశాను. సో వాటన్నిటికీ కింద లింక్ ఇస్తున్నాను, అవన్నీ మీరు చూడవచ్చు. నమస్తే, టేక్ కేర్.